దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. గడిచిన రాత్రికాల సమయం అంతా సుఖమైనటువంటి నిద్రను దయచేసి నేటి ఉదయకాలమున మరలా మిమ్మల్ని ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకొని చుండగా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ యొక్క అధ్యక్షతను జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునిని స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 84వ కీర్తన, ఇదిగో నీతి భాస్కరుండు అనే కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పల్లవి మొదటి చరణము, రెండవ చరణము, ఆఖరి చరణం పాడుకుందాం. ఆఖరి చరణము పాడుచుండగా అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన క్రమమును కొనసాగించుకుందాం. 84వ కీర్తన. ఇదిగో నీతి భాస్కరుండు, ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయనతని నీతి, హృదయ కమలమునను నిలిచి, మదితమో గుణంబులనపే, సదమల జ్ఞానంబు నొసగే. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయనతని నీతి, ఎవని జ్ఞాన మహిమ విభవ, మెవని నీతి బల ప్రకాశ, మెవని మనుజ రూపమాయే, నవవినీత సత్యవర్తి, రవిని మించు తేజమూర్తి. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయనతని నీతి, నరజనముల నీతి ఎవడో, ధరణి పతుల దీప్తి ఎవడో, దురితరుణము తీర్చునెవడో, పరమ పురుషుడేసుడతడే, నిరత జీవ మోసగునిపుడే. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయనతని నీతి, జనగణముల జీవమతడే, ధనఘనముల దాతయతడే, అనుభవమున నెరుగుమతని, అనుపమ ప్రేమామృతంబు, ననవరతానందకరము. ఇదిగో నీతి భాస్కరుండు, ఉదయమాయనతని నీతి. ఆ విధముగా నిలువబడి ఉండగా ఆంధ్ర సవార్తిక లోదరణ సంఘారాధన పుస్తకము నుండి 23వ పుటలో ఉన్నటువంటి ఉదయారాధన క్రమము జరిగించుకుందాము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును
రండి యెహోవాకు నమస్కారము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామే. రండి యెహోవాకు నమస్కారము చేయుదము. మనమందరము ఆ విధముగా నిలువబడి ఉండగా 130వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా చదువుకుందాము. 130వ సంకీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమ
దయచేసి కూర్చోనండి. నేటి ఉదయకాల వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠములు ఏర్పాటు చేయబడినటువంటి వారిచే చదువుగా విందము. For this morning devotion, the scripture portion is taken from the book of Leviticus, chapter 23, verses from 22 to 32. The book of Leviticus, chapter 23, beginning to read at 22 verses. When you reap the harvest of your land, you shall not reap to the very edges of your field, or gather the gleanings of your harvest. You shall leave them for the poor and for the alien. I am the Lord your God. The Lord spoke to Moses, saying, Speak to the people of Israel, saying, In the 7th month, on the first day of the month, you shall observe a day of complete rest of holy convention, commemorated with trumpet blast. You shall not work at your occupation, and you shall present the Lord's offering by fire. The Lord spoke to Moses, saying, Now the 10th day of this 7th month is the day of atonement. It shall be a holy convention, for you shall deny your sleeves and present the Lord's offering by fire, and you shall do not work during that entire day, for it is a day of atonement, to make atonement on your behalf for the Lord your God. For anyone who does not practice self-denial during that entire day shall be cut off from the people, and anyone who does any work during that entire day, such a one I will destroy from the midst of the people. You shall do not work. It, it, it is a statute of forever throughout your generation in all your settlements. It shall be to a Sabbath of complete rest, and you shall deny your sleeves. On the 9th day of month at evening, from evening to evening, you shall keep your Sabbath. Here ends the reading. నేటి ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగంగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి ప్రారంభము. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పి వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారు చెప్పుదురే గాని చేయరు. మోయసక్యము కాని భారమైన బరువులు కట్టి భుజముల మీద పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటి కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెల్లడిపుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడితే కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలలో దీవించును గాక.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ఉదయకాల ఆరాధనకు మరి ఒకసారి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నాకు ఇట్టి అవకాశము దయచేసినటువంటి దేవాది దేవునికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా కళాశాల యాజమాన్యానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా పక్షముగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము లేవీకాండము 23వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుగా విన్నాం. అదేవిధముగా నూతన నిబంధన మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 12 వచనములు చదువుగా మనం విని ఉన్నాము. వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. వాక్యమును ధ్యానించుచుండగా వినగలిగినటువంటి చెవులు, గ్రహింపగలిగినటువంటి మనసులను మాకు దయచేయండి. నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాత నిబంధన పాఠ్యభాగము గ్రంథ పరిచయం మనం గమనించినప్పుడు లేవియ కాండము ఆజ్ఞల గ్రంథముగా పరిగణిస్తూ ఉంటారు. హిబ్రూ పదములో వైక్ర అని పిలువబడుతూ ఉంటుంది. వైక్ర అనగా మరియు అతడు పిలిచాడు అనేటటువంటి అర్థమును కలిగి ఉన్నది. ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యముగా మనకు కనిపించేటటువంటి అంశము ఏమిటంటే పరిశుద్ధత ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పాపి అయినటువంటి మానవుడు మరలా దేవునితో ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి పరిస్థితుల్లో ఒక మనుషుడు తనను తాను పరిశుద్ధునిగా చేసుకోవడానికి, మరలా దేవుని యొక్క ఐక్యతను లేదా దేవుని యొక్క సత్సంబంధాన్ని కలుపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించాలి అనేటటువంటి అంశము యొక్క గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రంథము క్రీస్తు పూర్వము 1440-1445 మధ్య కాలంలో వ్రాయబడి ఉండవచ్చను అనేటటువంటిది పండితుల అభిప్రాయము. ఇక నూతన నిబంధన పాఠ్యభాగం యొక్క గ్రంథ పరిచయం మనము గమనించినప్పుడు మత్తయి సువార్త యూదుడైనటువంటి మత్తయి వ్రాయబడినట్లుగా మనము చూడగలము. ఈ సువార్త యేసుక్రీస్తును యూదులకు రాజుగా తెలియపరిచినట్టుగా మనము గమనించగలం. క్రీస్తు శకము 58-68 మధ్య కాలంలో వ్రాసి ఉండవచ్చు అనేటటువంటిది పండితుల అభిప్రాయముగా మనము గమనించవచ్చు. అయితే నేటి ధ్యానాంశము దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము సమాజ శ్రేయస్సుకై దేవుని ఆజ్ఞ. సమాజ శ్రేయస్సుకై దేవుని ఆజ్ఞ. శ్రేయస్సు అనేటటువంటిది మనము గమనించినప్పుడు ఒకరి క్షేమమును ఎప్పుడైతే కోరుకుంటామో దానిని శ్రేయస్సుగా మనము పరిగణించవచ్చు. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తును జ్ఞాపకంలో ఉంచుకున్నటువంటి వానిగా ఉంటూ వారి యొక్క భవిష్యత్తు అంటే వెళ్ళబోయేటటువంటి ప్రాంతాలలో వారు క్షేమంగా ఉండటానికి వారి నియామక కాలములందు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రతి విషయమును వారికి తెలియచేస్తున్నట్టుగా మనము చూడగలము. అంతే మాత్రమే కాదు కానీ ఏ సమయంలో పరిశుద్ధముగా కూడుకొనవలెనో, ఏ సమయంలో దేవునితో సంభాషించవలెనో సమస్తమైనటువంటి విషయములు కూడా దీనియందు మనము చూడగలము. ఇశ్రాయేలీల సమాజానికి వారి యొక్క శ్రేయస్సు నిమిత్తమై దేవుడు మోషేకు ఒక ఆజ్ఞారూపకముగా తెలియచేస్తున్నట్టుగా మనము చూడగలము. ఎందుకంటే వాగ్దాన భూమి, వెళ్ళబోయేటటువంటి భూమి వారిది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి వసతులు వారు ఏర్పరచుకోలేదు. అయినప్పటికీ కూడా వారి యొక్క క్షేమకరముగా ఉండాలనేటటువంటి యొక్క ఆలోచన ద్వారా ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టడానికి ముందుగా దేవుడు ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి శ్రేయస్సు నిమిత్తమై వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూడగలము. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైనటువంటి ఫలములు మరియు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ ప్రదేశమునకు వారి శ్రేయస్సు నిమిత్తమై దేవుడు వారిని పంపించేటటువంటి అంశమునకు ముందుగా వీరిని సిద్ధపరుస్తున్నట్టుగా మనము చూడగలం. దీనిని ఆధారం చేసుకొని మొదటి విషయముగా మీకు చెప్పాలనుకునేటటువంటి అంశము అభాగ్యుల శ్రేయస్సు. మొదటి విషయముగా అభాగ్యుల శ్రేయస్సు. అభాగ్యులు ఎవరు అని మనము ఆలోచించినట్లయితే వీరు బీదలు
మరియు పరదేశులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరిని హిబ్రూ భాషలో అని అంటారు, అనగా పేదవారు, నిరాశకు గురైనటువంటి వారుగా మనము గమనించగలము. పేదల పట్ల శ్రద్ధ వహించడానికి మరియు వారి పట్ల న్యాయాన్ని జరిగించడానికి సమాజంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని దయను పొందినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వీరు పొందినటువంటి దయ ఏదైతే ఉందో దానిని ఎదుటివారికి, అనగా పేదలైనటువంటి వారికి లేదా పరదేశులుగా ఉన్నటువంటి వారికి ఏ విధముగా చూపించాలి అనేటటువంటిది యొక్క అంశమై ఉన్నది. అభాగ్యుల శ్రేయస్సుగా మనము చూడగలము. దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పదో మనము యొక్క వచన భాగంలో మనం చూడగలము. 22వ వచనము 23వ వచనం మనం చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ మనం చూడగలము, నీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకోకూడదు. ఈ పరిగె ఏరుకునే చట్టము మనము గమనించినప్పుడు సామాజికమైనటువంటి న్యాయమును, అనగా పేదలైనటువంటి వారికి, నిరాశ్రయులైనటువంటి వారికి, పరదేశులుగా వచ్చినటువంటి వారికి కూడా క్షేమమును అందించడానికి, వారి యొక్క అభాగ్యమైనటువంటి స్థితిలో నుండి, దీన స్థితిలో నుండి వారిని కూడా సమాజంలో ఏకముగా కోర్చాలి అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి ఆలోచన ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు ఏమి చేస్తున్నాడు అంటే, సమాజంలో ఉన్నటువంటి వారి శ్రేయస్సుకై నీ పరిగెను పూర్తిగా కోయకూడదు, అంచు వారలను అలాగే ఉంచాలి అనేటటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఈ యొక్క నిబంధన చాలా గొప్పదిగా మనము గమనించగలము. ఎందుకు అంటే దేవుని దయను పొందినటువంటి వారు పేదల పట్ల లేదా పరదేశుల పట్ల దయ చూపించగలరు అనేటటువంటి ఆలోచనను ఎదుటివారికి కనుపరచాలనేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనము గమనించగలము. అభాగ్యుల పట్ల ఏ విధముగా దేవుడు తన యొక్క కృపను చూపిస్తున్నాడు అనేది ఈ యొక్క వాక్యంలో మనము చూడగలము. దేవుని కరుణా వాత్సల్యత ఏ విధముగా ఉన్నదంటే, ఉన్నటువంటి జనమే కాదు కానీ వీరు వేరే ప్రాంతములకు వెళ్ళిన తరువాత కూడా అక్కడ ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో కూడా వారు ఉన్నటువంటి ఆ పేదరికమైనటువంటి పరిస్థితిని కూడా దేవుడు అంచనా వేస్తూ దానిని బట్టి ఎదుటివారికి కూడా సహాయము చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దేవునిగా మన దేవుడు ఉన్నాడు. మనము మాత్రమే బ్రతకడం కాదు కానీ మన వలే ఉన్నటువంటి, మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారిని కొరకు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఈ నిబంధనను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనము చూడగలము. అంత మాత్రమే కాదు కానీ దేవుడు దయ చూపాలి అనేటటువంటి ఆ అంశమును గుర్తు చేస్తూ వారి యొక్క పాపముల నిమిత్తమై, ఇశ్రాయేలీయుల యొక్క పాపముల నిమిత్తమై దేవుడు వారిని ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా ఇక్కడ మనము చూడగలము. ఈ యొక్క ప్రాయశ్చిత్తమును హిబ్రూ పదములో కిప్పూర్ అని అంటారు, అటోన్మెంట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. 7వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయులు వారి పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము జరిగించాలి. అంటే తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి. ఎందుకు దుఃఖపరుచుకోవాలి అంటే, మనము సంపూర్ణముగా చదవాలి అని ఆశపడితే లేవీకాండము 16వ అధ్యాయము లేదా 15వ అధ్యాయంలో వారు దేని కొరకు వారు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి, ఎందుకు వారు ప్రాయశ్చిత్తము జరిగించుకోవాలి అనేటటువంటిది అక్కడ మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క పాపముల నిమిత్తమై ఏ పాపమైతే చేశారో, ఏ అపవిత్రత అయితే కలిగి ఉన్నారో దాని నుండి తమ్మును తాము ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి అనేటటువంటిది కూడా మనము ఈ యొక్క వాక్య భాగంలో గమనించగలము. దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా కూడుకొని పశ్చాత్తాపపడాలి. ఇది యూదులకు పవిత్రమైనటువంటి దినముగా మనము చూడగలము. ప్రధాన యాజకుడు పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి ఆలయములో అతి పవిత్రమైనటువంటి స్థలములోనికి వెళ్ళేటటువంటి రోజుగా మనము చూడగలము. అదే విధముగా ఈ ప్రాయశ్చిత్త దినము అనేటటువంటిది యూదులు 9వ రోజు సూర్యాస్తమయము మొదలుకొని 10వ రోజు సూర్యాస్తమయం వరకు దీనిని కొనసాగిస్తూ ఉంటారు. అది మన పరిశుద్ధ గ్రంథంలో మహావిశ్రాంతి దినముగా పరిగణించబడుతూ ఉన్నది. కాబట్టి పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. అదే విధముగా సమాజంలో ఉన్నటువంటి వారి ఎడల
పరదేశుల పట్ల లేదా పేదవారి పట్ల వ్యక్తిగతముగా మనము సహాయం చేసేటటువంటి వారంగా మనము ఉండాలనేటటువంటి ఆలోచన ఈ పాత నిబంధన గ్రంథం నుండి మనము తెలుసుకోగలిగినటువంటి వారముగా ఉన్నాము. మొదటిదిగా బీదల పట్ల పరదేశుల పట్ల దయను చూపించాలి. రెండవదిగా పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. ఇక రెండవ అంశము మనము గమనించినట్లయితే చదవబడినటువంటి వాక్య భాగము నూతన నిబంధన పాఠ్యభాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 12 వచనంలో మనము చదవగా విన్నాము. రెండవ విషయముగా తగ్గింపులోనే శ్రేయస్సు. తగ్గింపులోనే శ్రేయస్సు. తగ్గింపు అను మాటను గ్రీకు పదములో టెపైనో అని అంటారు. అనగా ఈ పదము వినయమును లేదా తగ్గింపును సూచిస్తున్నట్టుగా మనము చూడగలము. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములను తన యొక్క శిష్యులను ఉద్దేశించి శాస్త్రుల పరిసయ్యుల యొక్క గుణాలను ఖండిస్తూ వారికి లేదా అక్కడ ఉన్నటువంటి జనసమూహమునకు ఈ విధముగా బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే దీని ప్రకారము యాంటీ రైట్ అనేటటువంటి నూతన నిబంధన పండితుడు ఈ విధముగా చెప్తున్నాడు. పరిసయ్యులు దేవుని రాజ్యమును అర్థము చేసుకోవడంలో అపార్థం చేసుకున్నారు. పరిసయ్యులు దేవుని రాజ్యమును అర్థము చేసుకోవడంలో అపార్థం చేసుకున్నారు అని యాంటీ రైట్ అనేటటువంటి నూతన నిబంధన పండితుడు తెలియచేశాడు. అనగా పంచకాండములలో ప్రావీణ్యత కలిగినటువంటి వీరు దేవుని యొక్క రాజ్యమును ఏ విధముగా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది పూర్తిగా మర్చిపోయారు లేదా పూర్తిగా దాని నుండి తొలగిపోయారు. ఎందుకంటే తమను తాము ఎప్పుడు గొప్ప చేసుకునేటటువంటి వారుగా లేదా తమకు తాము గౌరవము తెచ్చుకునేటటువంటి వారుగా లేదా తమకు తాము గుర్తింపును తెచ్చుకునేటటువంటి వారుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారే కానీ దేవుని యొక్క బోధలను ఆ యొక్క బోధలు ఆ సమాజానికి తెలియచేసేటటువంటి వారుగా లేరు. వారు పైకి వేషధారుల వలె కనిపిస్తున్నారు కానీ దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క క్రియలను చూపించినటువంటి వారుగా వారు లేనట్లుగా మనము గమనించగలము. అందుకే ప్రభువారు చెప్తున్నారు, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చెప్పున చేయకుడి. చెప్పుదరే కానీ వారు చేయరు. కాబట్టి వారు ఏమి చెబుతారు అని మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనంలో మనం గమనించినప్పుడు వారు దేవుని యొక్క మాటలు హృదయంలో ఉండాలని లేదా ఆ మాటలు కుమారులకు అభ్యసింప చేయాలని త్రోవను నడిచినప్పుడు ఇంట కూర్చున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలని వారి కన్నుల మధ్య బాసికము వలె ఉండాలి. ఈ మాటలు చెబుతారే కానీ వారు క్రియల యందు చేయరు. ఈ మాటని ప్రభువారు మరలా చెప్తూ ఉన్నారు తన యొక్క శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి జనసమూహమునకు. వారు చెప్పుదురే కానీ దాని ప్రకారము చెయ్యరు అనేటటువంటి మాటలను మనం ఇక్కడ గమనించగలం. ప్రియమైన దేవుని వారలారా, ఇవి మొదట భక్తికి చిహ్నముగా ఉన్నప్పటికీ కూడా తరువాత ఇవి వేషధారణగా మారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతర్గతమైనటువంటి భక్తిని విడిచిపెట్టి బాహ్య ప్రదర్శనలపై వారి యొక్క దృష్టిని సారించారు అనేటటువంటి పరిస్థితిని మనము ఇక్కడ గమనించగలం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దీనిని ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి జన సమూహమునకు తెలియజేస్తున్నారు. వారు చెప్పు వాటిని మీరు అనుసరించండి, కానీ వారు చేసే వాటిని మాత్రము మీరు అనుసరించవద్దు అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించగలిగినటువంటి వారముగా ఉన్నాం. ప్రస్తుత సమాజంలో హెచ్చింపు కాదు కానీ ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, దయ, కరుణ ఇటువంటి వాటిని మనము కనుపరుస్తూ దేవునిని మనము పరిచయం చేసేవారుగా మనము ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ముగింపులోనికి మనం వచ్చినట్లయితే ప్రియమైన దేవుని సమూహమా, ప్రియమైన యాజకులారా, తగ్గింపులోనే మన యొక్క శ్రేయస్సు, సమాజ క్షేమము ఉన్నావని మనము గుర్తెరిగి యాజక తర్ఫీదును ముగించుకుని వెళ్ళబోయే మనము అగ్రపీఠములు లేదా హోదా, గౌరవము కాకుండా సమాజ శ్రేయస్సుకై లేదా అభాగ్యుల ఎడల ప్రేమ, వ్యక్తిగతమైనటువంటి తగ్గింపు కలదని, అది దేవునిలో ఉన్నదని ఆయనందు విశ్వాసం ఉంచి మనము ముందుకు కొనసాగుటకు దేవుడు మనలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించునుగాక. ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఆరాధన ప్రారంభము నుండి ముగింపు ప్రార్థన వరకు మీ యొక్క అధ్యక్షతను నడిపించినందులకై మీకు స్తోత్రములు.
మరి ప్రత్యేకించి మా యొక్క కళాశాలను, మా యొక్క ఫ్యాకల్టీ బృందములంతటినీ నాయన, మరియు స్టూడెంట్స్ అందరినీ నాయన నీవు దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపాక్షేమముల చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైననుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.